అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. గద్దర్ ఫిలిమ్స్ అవార్డు వేదికపై మెగాస్టార్ మాటలు ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలు, సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్. అదే సమయంలో చంద్రబాబుకు ఓ వినమ్ర విజ్ఞప్తి. చిరంజీవి చెప్పిన ఆ మాటలో పాలిటిక్స్ ఉందా లేక ఇండస్ట్రీ భవిష్యత్తు గురించేనా? ఇదే ఇప్పుడు పెద్ద చర్చ. హైదరాబాద్ లో ఘనంగా జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. ఈ వేదికపై కనిపించిన స్టార్ పవర్ చిరంజీవి, రేవంత్ రెడ్డి, కమల్ హాసన్, నాగార్జున, అక్కినేని. ఉగాది సందర్భంగా అవార్డ్స్ గ్రాండ్ గా నిర్వహణ. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రదానం. ఇది కేవలం అవార్డు ఈవెంట్ కాదు, ఒక పాలసీ స్టేట్మెంట్. కళాకారులు గౌరవించబడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. కుంటుపడిన అవార్డ్స్ ను తిరిగి ప్రారంభించడంపై ప్రశంసలు కురిపించారు. సినిమా ఈక్వల్ టు ఎకనామీ పవర్ అని క్లియర్ గా చెప్పారు. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులు గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజున ఇంత బాగా సజావుగా సాగడానికి, ఇంత వృద్ధిగా సాగడానికి, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. చిరంజీవి చెప్పిన పెద్ద విజన్ హైదరాబాద్ ఈక్వల్ టు గ్లోబల్ సినిమా హబ్. దేశం మధ్యలో ఉన్న లొకేషన్, సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్తులో ఇండియన్ సినిమా సెంటర్, వరల్డ్ సినిమా డెస్టినేషన్. హాలీవుడ్ లాగా ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్ గుర్తు రావాలి. మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ పర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి, దానికి అవసరట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. నారా చంద్రబాబు నాయుడుకు చిరంజీవి విజ్ఞప్తి. తెలంగాణను ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. ఏపీలో కూడా కళాకారులకు ప్రోత్సాహం, అవార్డ్స్ పునరుద్ధరణ, యువతకు అవకాశం ఇస్తే ఇండస్ట్రీ గ్రో అవుతుంది. ఇది డైరెక్ట్ క్రిటిసిజం కాదు, ఒక ఫ్రెండ్లీ సజెషన్. మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే ఇదే వేదికపై మరో ఎమోషనల్ స్పీచ్. ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు. 13 ఏళ్లుగా నంది అవార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నాం, తెలంగాణకు సెల్యూట్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. ఆ తర్వాత చంద్రబాబు గారు మీకు దండం పెడతాం, దయచేసి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇది ఇండస్ట్రీ భావోద్వేగాన్ని చూపించింది. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దర్ పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీరు దండం పెడతాం సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణమూర్తి గారు.
And next special award, Raghupati Venkaya Award. తెలంగాణ తీసుకున్న స్టెప్స్ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, ఇండస్ట్రీకి ప్రోత్సాహం, గ్లోబల్ సమ్మిట్స్, ప్రభుత్వం ఇండస్ట్రీ కలయిక, ఇది ఒక ఫిలిం పాలసీ మోడల్గా మారుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, నంది అవార్డ్స్ నిలిచిపోయాయి. ఇండస్ట్రీకి స్పష్టమైన పాలసీ అవసరం. ఇప్పుడు ఈ కామెంట్స్ తో డిబేట్ స్టార్ట్ అయింది. ఇది కేవలం సినిమా విషయం కాదు, ఇది ఎకనామీ, ఇది పాలిటిక్స్, ఇది స్టేట్ బ్రాండింగ్. తెలంగాణ వర్సెస్ ఏపీ పోలిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్. చిరంజీవి మాటలు ఒక సూచన లేక ఇండస్ట్రీ భవిష్యత్తుకు రోడ్ మ్యాప్? తెలంగాణ మోడల్ ఇప్పుడు దేశానికి ఆదర్శం అవుతుందా? మరి ఏపీ ఎలా స్పందిస్తుంది? అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.